బ్రోకలీని మన సౌత్ ఇండియన్స్ చాలా తక్కువగా వాడుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి ఎలా వాడాలో కూడా తెలియదు. బ్రోకలీ ఒక క్యాబేజ్ ఫ్యామిలీకి చెందినటువంటిది. ఇది ఒక క్రూసిఫెరస్ వెజిటబుల్స్. దీన్ని మనం సూపర్ ఫుడ్గా కూడా తీసుకోవచ్చు. ఇది సలాడ్స్లో కానీ, సూప్స్గా కానీ, లేదా స్మూతీస్గా కానీ మనము రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. మరి ఇక్కడ వెరైటీగా బ్రోకలీతో చపాతీ తయారు చేసేద్దామా? దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి అండ్ బ్రోకలీని ఒక 2 minutes కొంచెం వాటర్లో బాయిల్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని చపాతీ పిండిలో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి నీళ్లు చూసుకొని పోసుకోవాలి. మనకు బ్రోకలీ పేస్టే సరిపోతుంది అంటే నీళ్ళు అవసరం లేదండి. కొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకొని ఇక్కడ సాఫ్ట్ డౌగా మనము దాన్ని నీడ్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఒక 10 minutes రెస్ట్ చేసిన తర్వాత మనం రొటీన్గా ఎలాగైతే చపాతీ చేసేస్తామో అలాగా చేసేసుకోవటం. చాలా మంది మనం ఎందుకు కొత్త కొత్త ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ట్రై చేయాలి, మనం తింటున్నవి సరిపోదా అని అనుకుంటూ ఉంటారు. మన ఫుడ్లో ఎప్పుడు కూడా డైవర్సిటీ అనేది ఉండాలి. రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. మొనాటనస్గా బోరింగ్గా మన ఫుడ్ ఎప్పుడు కూడా ఉండకూడదు. అండ్ ఈ బ్రోకలీ సూపర్ ఫుడ్ అని చెప్పుకున్నాం కదా, ఇది వైటమిన్ సిలో, వైటమిన్ కేలో చాలా రిచ్గా ఉంటుంది. కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల దీనిలో బోన్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా రోబోస్ట్గా చేసి ఇది క్యాన్సర్ ఫైటింగ్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫీమేల్స్లో హార్మోనల్ బ్యాలెన్స్లో ఇది హెల్ప్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కాన్స్టిపేషన్ని కూడా ట్యాకిల్ చేసేస్తుంది. అయితే బ్రోకలీని బాయిల్ చేసేటప్పుడు మనము కేవలం 2 minutes మాత్రమే దాన్ని కుక్ చేయాల్సి ఉంటుంది. ఓవర్ కుక్ చేయటం వల్ల దానిలో ఉన్నటువంటి ప్రోటీన్ అండ్ వైటమిన్ సి తక్కువైపోతుంది. ఇక్కడ మనము బ్రోకలీ పేస్ట్ వాడినట్లే బీట్రూట్ పేస్ట్ని కానీ, క్యారెట్ పేస్ట్ని కానీ, మునగాకు పేస్ట్ని కానీ, పాలక్ పేస్ట్ని కానీ వాడచ్చు. ఒకవేళ మనము మునగాకు కానీ పాలక్ కూర కానీ వాడాలనుకుంటే పచ్చివాసన పోయేంత వరకు వాటిని బాయిల్ చేసుకొని పేస్ట్ చేసి మన చపాతీ పిండిలో కలిపేసుకోవడమే. అంతేనండి. ఎప్పుడూ రొటీన్గా చేసే చపాతీలు కాకుండా ఇలా న్యూట్రిడెన్స్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మన చపాతీస్ని ఎన్రిచ్ చేసుకుందామా?